హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేపు వచ్చే ఆగస్ట్ 27 వినాయక చవితి ఫెస్టివల్ కదా. మనకు వినాయక చవితి ఫెస్టివల్ అంటేనే ముందుగా ప్రారంభమయ్యేది వినాయక చవితి ఫెస్టివల్. ప్రతి ఒక్కరు కంపల్సరీ చేసుకుంటారు కదా వినాయక చవితి. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం అంటేనే ప్రతి పండగలో వినాయకుడిని పెట్టి చేస్తాము. ఏ పూజలైనా ఏ వ్రతాలైనా కానీ వినాయకుడిని పెట్టే ఫస్ట్ పూజిస్తాము. ఫస్ట్ వినాయకుడికే మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ యజ్ఞాలు చేసినా, ఏదైనా కానీ వినాయకుడినే పూజిస్తాం కదా. వినాయక చవితి అంటే మనకందరికీ పెద్ద పండగ కాబట్టి వినాయకుడిని వచ్చేసి మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకుంటాం కదా. మట్టి వినాయకుడు పూలు, వినాయకుడికి ఇష్టమైన పత్రిక అన్నీ తీసుకొస్తాం కదా. 21 పత్రికలు తెచ్చి వినాయకుడిని పూజిస్తాం కదా. వినాయకుడికి మనం ఏ ఆటంకం లేకుండా విజయంగా ఉండాలని వినాయకుడిని పూజిస్తాం కదా. వినాయక ఫెస్టివల్ వచ్చేసి ఆగస్ట్ 27 బుధవారం రోజు వచ్చింది. భాద్రపద మాసంలో వచ్చింది వినాయక చవితి. ఈ సంవత్సరం వచ్చేసి మనం అందరు వినాయకుడికి వచ్చేసి మంచిగా అరటి చెట్టులు, వినాయకుడికి ఇష్టమైన గిరిక, అన్ని పత్రికలు అన్నీ తెచ్చి పెడతాం కదా వినాయకుడికి. పల్లెటూరులో అయితే ఫ్రెష్గా వెళ్ళి చెట్లు కోసుకొచ్చి పెడతారు. చెట్లు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కొనుక్కుంటారు కదా. వినాయకుడి పత్రిక వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదానాలు పెడతారు. వినాయకుడికి ప్రసాదానాలు ఉండ్రాళ్ళు, పాల తాలికలు, ఇవన్నీ వినాయకుడికి కూడా 9 రకాలు, అలా 21 రకాలు పెడతారు కదా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదానాలు కానీ అన్నీ. వినాయక చవితి వచ్చేసి ఆగస్ట్ 26వ తారీఖు బుధవారం రోజు మనకి వినాయక చవితి వస్తుంది. మనకు అలాగే బుధవారం అవ్వటం వల్ల ఇంకా వినాయకుడికి ఇష్టమైన రోజు కదా. శివుడు పార్వతి ముద్దు పెట్టే కదా వినాయకుడు. వినాయకుడిని వచ్చేసి మనం పూజిస్తాము. పార్వతీదేవి, శివుడు పార్వతికి ఇష్టమైన కుమారుడు, తల్లిదండ్రులు కాబట్టి వినాయకుడికి వచ్చేసి మనం పసుపు, కుంకుమ, పత్రికలు ఆ రోజు వచ్చేసి మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. ఇంకొచ్చేసి ఎన్ని రోజుల్లో లేదు కదా, దగ్గరలోకి వచ్చేసింది వినాయక చవితి. ముందుగా అందరు ఆర్భాటంగా, వినాయకుడు అంటేనే చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం కదా. ఇంకా ఎక్కువ చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన పండగ కదా వినాయక చవితి. మీలో ఎంతమంది వినాయక చవితి ఫెస్టివల్ బాగా జరుపుకుంటారో కామెంట్ చేయండి. ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదానాలు అన్నీ చేసి వినాయకుడికి పెట్టి మీ ఆశీర్వాదం తీసుకోండి వినాయకుడి దగ్గర. ఇలా వినాయక చవితి.